రాష్ట్రంలో ఆస్తుల క్రయ విక్రయాలపై అంచనాలు తలకిందులవుతున్నాయి. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తగిన రిజిస్ట్రేషన్లు కొత్త రాష్ట్రం ఏర్పాటిన తర్వాత కూడా పుంజుకోలేదు. స్వరాష్ట్రం సిద్ధిస్తే రాజకీయ స్థిరత్వంతో పాటు రియల్ భూమి పునరావృతమవుతుందని రియాల్టర్లు వేసిన అంచనాలు తప్పుతున్నాయి. కొత్త రాష్ట్రానికి వలసలు పెరిగి భూముల క్రయ విక్రయాల్లో చలనం వస్తుందని ప్రభుత్వం పెట్టుకున్న ఆశలు కూడా నెరవేరడం లేదు. జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు 5 నెలల కాలంలో కూడా రిజిస్ట్రేషన్లలో పెద్దగా పురోగతి లేదు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ శాఖ అంచనా వేసిన ఆదాయ లక్ష్యం ఇప్పటికీ అందనంత దూరంలో ఉంది. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లలో అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే భూముల మార్కెట్ విలువలు తగ్గుతాయని కొనుగోలుదారులు, భూమి లేక ఇప్పటికే పడిపోయిన ధరలు కొత్త రాష్ట్రంలో పెరుగుతాయని రియల్టర్లు భావించడమే ఈ పరిస్థితికి కారణమని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అధికారికంగా జూన్ 2న రాష్ట్రం ఏర్పాటైనప్పటికీ కొత్త సంవత్సరం ఆరంభంలోనే తెలంగాణ ఏర్పాటు ఖాయమైంది. దీంతో జనవరి నుంచే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో క్రయ విక్రయాలు తగ్గిపోయాయి. జిల్లా కేంద్రాలు భవిష్యత్లో జిల్లా కేంద్రాలుగా మారుతాయని భావిస్తున్న సిద్దిపేట, మంచిర్యాల, వికారాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, సూర్యాపేట, జనగామ తదితర పట్టణాల్లో భూముల రేట్లు పెరిగాయి. అక్కడ రిజిస్ట్రేషన్లు జరిగాయి. తెలంగాణ ఆవిర్భావం నాటికి మళ్లీ స్తబ్దత ఏర్పడింది. కొత్త జిల్లాల ఏర్పాటు ఇప్పట్లో ఉండదని కేసీఆర్ ప్రకటించిన తరువాత ఆయా ప్రాంతాల్లో కూడా రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రెవెన్యూ శాఖకు వచ్చిన ఆదాయం 1418.91 కోట్లు. మిగిలిన 5 నెలల్లో 100% లక్ష్యాన్ని సాధించాలంటే మరో 3348 కోట్లు ఆర్జించడం సాధ్యమయ్యే పని కాదు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచే క్రయ విక్రయాల ద్వారా 68% ఆదాయం వస్తుంది. ఈసారి రెవెన్యూ శాఖ లెక్క ప్రకారం ఇప్పటికే 1871.85 కోట్ల ఆదాయం రావాలి. కానీ ఇప్పటి వరకు వచ్చిన ఆదాయం 968.83 కోట్లు మాత్రమే. ఈ ప్రభావం మిగతా జిల్లాలపై కూడా పడినట్లు కనిపిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో తప్ప ఇతర ఏ జిల్లాలో కూడా 60%కి మించి లక్ష్యాలను సాధించలేదు. రాబోయే 5 నెలల్లో మంచి ఫలితాలే ఉంటాయని రియల్టర్లు ఆశాభావం వ్యక్తం చేస్తుండగా ఆ పరిస్థితి లేదని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.